మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మూడవ రోజు విచారణ కొనసాగుతుంది. మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణ అధికారిగా అంజయ్యను నియమించారు. 3 రోజులుగా విచారణ కొనసాగుతుంది. పాత డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు, పీసీఎస్ సిబ్బంది, పాత సీఈఓ గోపాల్ రెడ్డితో పాటు చైర్మన్ దేవేందర్ రెడ్డిని అధికారులు విచారించారు. మూడవ రోజు విచారణకు దేవేందర్ రెడ్డి హాజరై నివేదికను సమర్పించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని విచారణ అధికారి అంజయ్య తెలిపారు. ఆఫీసర్ ఏఎస్ఎస్ కోనాపూర్ సంఘంలో ఎంక్వైరీలో భాగంగా మనము డిపోజిషన్ తీసుకుంటున్నాము. ఈ డిపోజిషన్లో ఈ రోజుతో 3వ రోజు. ఈరోజు పాత అధ్యక్షులైనటువంటి దేవేందర్ రెడ్డి గారు, పాత సీఈఓ అయినటువంటి గోపాల్ రెడ్డి గారు డిపోజిషన్స్ తీసుకున్నాము. వారితో పాటుగా హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లో పనిచేసే ఉద్యోగుల యొక్క డిపోజిషన్స్ కూడా తీసుకుంటున్నాము. వాళ్ళ డిపోజిషన్లో వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారంతో వాళ్ళు డిపోజిషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన డిపోజిషన్ను మనకు రికార్డులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆధారంగా మొత్తం వెరిఫై చేసేసి తుది నివేదికను త్వరలో సమర్పిస్తాం. థ్యాంక్ యూ.